తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు సీఎం. పాడి పంటలతో పల్లె సీమలు మరింత కలకలలాడాలని అన్నారు. సంప్రదాయాలు పాటిస్తూ ప్రజలంతా సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు సీఎం. ప్రభుత్వం కష్టజీవుల శ్రమకు అనువైన పథకాలతో మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భీమవరంలో ఓజీ కార్ షో ఆకట్టుకుంటుంది. ఓజీ, సలార్, డాకు మహారాజ్ సినిమాల్లో పవన్, ప్రభాస్, బాలయ్య ఉపయోగించిన కార్లను, పుష్పలో అల్లు అర్జున్ వాడిన వ్యాన్ తో పాటు పలు సినిమాలో హీరోలు వాడిన కార్లను ఈ షోలో ప్రదర్శించారు. సంక్రాంతి సందర్భంగా ఈ షోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను చూసేందుకు వస్తున్న సందర్శకులు సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సంక్రాంతి అతిథులు కోడి పందాలు వీక్షించేందుకు వచ్చిన వారికి మరొక స్పెషల్ అట్రాక్షన్ గా కూడా ఇక్కడ కార్ షో అనేది ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనం భీమవరం ఏదైతే మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ప్రాంగణంలో కూడా ఇక్కడ కార్ షో నిర్వహిస్తున్నారు. ఈ కార్ షోలో మనం చూస్తున్నాం కదా, ప్రభాస్ నటించినటువంటి సినిమాలో సాహో సినిమాలో ప్రభాస్ వాడిన కారు కానీ, అలాగే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడినటువంటి కారు కానీ, ఈ విధంగా అనేక సినిమాల్లో నటించినటువంటి హీరోలు, ఇతర ప్రధాన తారాగణం వాడినటువంటి కార్లన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక షోగా కూడా ఉంచారు. ఈ షోని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా అటు సందర్శకులు అందరూ కూడా వస్తూ వాటితో సెల్ఫీలు దిగేందుకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం వాటితో ఫోటోలు దిగేందుకు కూడా ముచ్చట పడుతున్నారు. ఎంతోమంది వచ్చి ఈ తమ అభిమాన హీరోలు వాడినటువంటి కార్లను చూసేందుకు కూడా ముచ్చట పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కారు దగ్గర కూడా ఉన్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలా ఉంది? ఏలూరు నుంచి వచ్చామండి. ఇక్కడ కోడి పందాలు చూడడానికి వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్ షో జరుగుతుందని అంటే ఇక్కడ చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రభాస్ సాహోలో నటించిన కారు ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఓజీలో పవన్ కళ్యాణ్ నటించిన కారు ఉంది, ఇంకా పుష్పలో ఆ వ్యాన్, అలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కోడి పందాలు, అదేవిధంగా ఇంకా అక్కడ బొమ్మల కొలువులు కూడా చూసాము. అవన్నీ చూసుకొని ఇలా వచ్చామన్నమాట. దారిలో ఇవి కూడా చూసుకొని వెళ్దామని చెప్పి చాలా బాగుంది. ప్రభాస్ కూర్చున్న కారులో కూడా మీరు కూర్చున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుందండి. అది మేము ఇప్పటిదాకా అలాంటి కార్లు చూస్తామని అయితే అనుకోలేదు, కానీ ఇక్కడ మా భీమవరంలో పెట్టడం వల్ల మాకు ఈ అవకాశం కలిగింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది షో? నేను ఏలూరు నుంచి వచ్చానండి. ఈ ఎగ్జిబిషన్ అనేది కొంచెం ఎక్కడ హైదరాబాద్లో చూస్తాం, అలాంటిది భీమవరం కూడా పెట్టారు. ఇలాంటివి డెమో పీస్లను అర్థమవుతుంది. సినిమాలో ఎలా వాడతారో ఏంటనేది రియాలిటీగా మాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట ఇలా చూసుకుంది. చూస్తాం మన ఓజీ కారు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం, దాన్ని చుట్టూరా అటు మొత్తం తిప్పుతూ కూడా దాన్ని తిలకించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. అంటే అసలు కార్ షో అనేది అసలు భీమవరంలో పెట్టాల్సినటువంటి ఆలోచన ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఈ కార్లు? నిజంగా ఆ సినిమాల్లో హీరోలు వాడినాయేనా? అవును, ఇవన్నీ హీరోలు వాడిన. ఇవి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం, అన్నీ రన్నింగ్లో వచ్చినాయి. ఏమేం కార్లు తీసుకొచ్చారు ప్రదర్శన? ప్రస్తుతానికి ఓజీలో పవన్ కళ్యాణ్ నడిపిన కారు, ఆయన వెనకాల వచ్చిన పెట్రోలింగ్ కార్స్ కానీ, గీతా మ్యామ్ నడిపిన కారు, ఇంకోటి సాహు మూవీలో కారు, డాకు మహారాజ్, ఇట్లా ఆయన నడిపిన ట్రక్, ఇవన్నీ తీసుకొచ్చినాం. అంటే ఏ సంస్థ ద్వారా మీరు వాళ్ళకి ఇస్తూ ఉంటారా ఈ కార్లు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్లు మీరు కొనుగోలు చేసి తీసుకొచ్చారు? మేము లాస్ట్ 30 years నుంచి మూవీస్లో కార్ సప్లై చేస్తాం. ఏ సంస్థ? అల్లంకి కార్ గ్యారేజ్ అని మాది గ్యారేజ్ ఉంది, అక్కడ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం కార్స్ అని చెప్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఏంటి అసలు ఈ కార్లకు సంబంధించినటువంటి షో భీమవరంలో పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అతిథులకు సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి ప్రజలకు, ప్రేక్షకులకు అందరికి కూడా సినిమాలలో ఏ రకంగా వెహికల్స్ వాడతారు అట్లాంటివన్నింటిని కూడా ప్రేక్షకులకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయము. అంటే దాంట్లో ఏ రకంగా మాడిఫికేషన్స్ ఉంటాయి కార్స్, ఇప్పుడు ఈ వీల్ ఆ కార్లు తిరగడం కానీ అలాంటిది ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి విజిబిలిటీ చేయడం వల్ల ఆ కష్టం కానీ వాళ్ళ యొక్క టెక్నాలజీని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. బాగుంది. ఇక్కడ అంటే షూటింగ్లో చూస్తూ ఉంటాం, చాలా కార్లు ఎగిరి పడుతూ ఉంటాయి, ధ్వంసం అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా వీటిని వాడినప్పుడు చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, మళ్ళీ వాటిని ఏమన్నా రీయూజ్ చేసి ఈ విధంగా షోకి తీసుకొస్తారు, లేకపోతే మంచి కార్లని తీసుకొస్తారు? రీయూజ్ చేస్తారు. కొత్త అవసరమైనప్పుడు కొత్త రన్నింగ్ కండిషన్లో ఉన్నటువంటి రన్నింగ్ కండిషన్లో వాడతారు. ఇప్పుడు భీమవరంలో పెట్టారు, ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ షో ఖరీదు ఎంత ఉంది? ఎంట్రన్స్ టికెట్ ₹100 లాగా నిర్వహిస్తూ ఉన్నారు. 31 తారీఖు వరకు ఉన్నట్టుందండి.
అంటే సంక్రాంతితో పాటు మావుళ్ళమ్మ ఉత్సవాల వైపు జరుగుతున్నాయి భీమవరంలో. ఈ మావుళ్ళమ్మ ఉత్సవాలు పూర్తయ్యే వరకు కూడా ఈ కార్ల షో అనేది కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఇప్పుడు చూస్తున్నది సాహో కారు కానీ, లేదంటే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో వాడినటువంటి కారును కూడా మనం చూడొచ్చు. అలాగే పుష్ప సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్ వాడినటువంటి కార్ ఇది. ఏదైతే వ్యాన్ ఉందో ఈ వ్యాన్ కూడా ఆయన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో వాడారు. ఈ విధంగా ఎంతో ప్రదర్శనకు రావడంతో ప్రస్తుతం వచ్చినటువంటి సందర్శకులందరూ కూడా వాటితో ఫోటోలు దిగుతూ ముచ్చట పడుతూ తమ అభిమాన నటుడు ఉన్నటువంటి కారులో తామంతా కూడా ఉన్నామనేది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి భీమవరంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ప్రస్తుతం ఈ కార్ల షో అనేది కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్ భీమవరం నుంచి.